కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 125 ఆటిజం సెంటర్లను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆటిజం సెంటర్లు విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆటిజంతో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే దానిపై శాసనసభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆటిజం సెంటర్లు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. నీడ్స్ చిల్డ్రన్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రయం మనకు కనపడుతుంది అధ్యక్ష. అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రీట్మెంట్ కి నెలకి 50,000, 60,000 రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు మనందరం చూసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్ లో 21 డిసెబిలిటీస్ లో 9 డిసెబిలిటీస్ కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈ రోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి 2 IERPలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. మనకి 1358 IERPలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థుల్లో వచ్చేగల 41,119 మంది రిజిస్టర్. ప్రత్యేకంగా మొన్న PAB 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్, అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో మేము డిస్కస్ చేశాం. నడుస్తున్న సెంటర్లు, రాబోయే కొత్త సెంటర్లు ఎలాంటి టెక్నాలజీ తీసుకొద్దాం, ఎలాంటి టీచింగ్ తీసుకొద్దాం, ఈ టీచర్స్ కూడా మెరుగైన టీచింగ్ ఎలా అందిస్తాం, అంటే టీచ్ ద టీచర్ ప్రోగ్రామ్ కింద ఎటు చేద్దాం అనే దానిపైన కమిటీ వేసడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది.